హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే మనం ఇంట్లోనే షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నానండి. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తక్కువ ఖర్చుతోనే మనము ఇంట్లో షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే ఇదిగోండి, వీటి పెట్టి అయితే నేను షాంపూ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి మనకు అన్ని ఇంట్లో దొరికాయండి, తక్కువ ఖర్చుతో అండి. మనం బయట కొనుక్కొచ్చేదాన్ని ఈ కుంకుడుగాయలు ఒకటే కొనుక్కొచ్చుకుంటాము. కొంతమందికి చెట్లు కూడా ఉంటాయి, కుంకుడుగాయల చెట్లు పెంచుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా తక్కువ ఖర్చు అండి. ఈ కుంకుడుగాయలు కూడా ఎంతో ఉండవండి, ప్యాకెట్ 20 రూపాయలు అయితే ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఇలా షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కుంకుడుగాయలు అయితే ఇలా దంచుకోవాలండి. కుంకుడుగాయలని లోపల గింజది ఉంటుంది కదా, ఆ గింజని తీసేసేయచ్చు. లేదు అనుకుంటే ఆ గింజతో పాటే మనము షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంక ఇలా కుంకుడుగాయలన్నీ కూడా ఇంక అయితే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా మందార ఆకులు కూడా ఉంటాయి కదా, మందార ఆకులు, ఇంకా వేపాకులు, మందార పూలు ఉంటాయి కదా, ఆ పూలు కూడా పూలు ఎక్కువ వేయాల్సి లేదండి. మందార పూలు ఒక 2 పూలు అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవైతే అన్ని దంచేసేసుకొని పక్కన పెట్టేసేసుకుని ఇలా స్మాష్ చేసుకోవాలండి. గింజలు తీసేసినా పర్లేదు, గింజలతో పాటు అయినా మనం నానపెట్టుకోవచ్చు. ఇవైతే నీళ్ళు అయితే నానపెట్టుకోవాలండి. ఆకులు అయితే నేను ముందే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అంటే మనం చెట్టు నుంచి కోసుకుంటాం కదా, కొంచెం దుమ్మది ఉంటుంది, అందుకని చెప్పి ఆకులు అయితే కొంచెం కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది మనం తలస్నానం చేసిన తర్వాత.